మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపల్ కార్పొరేషన్ల ఎదురుగా ఆందోళన కార్యక్రమం ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటి అనుబంధం ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది. అందులో భాగంగానే కడప మున్సిపల్ కార్పొరేషన్ దగ్గర ఈ ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. ఈరోజు ఈ ఆందోళన కార్యక్రమం ముఖ్య ఉద్దేశం గత సమ్మెకాలంలో రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చిందో ఆ హామీలన్నీ నెరవేర్చాలనేది ప్రధానమైన డిమాండు. రెండో డిమాండు, ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కార్మికులను కడుపు కొట్టే విధంగా నిధి పోర్టల్ యాప్ తీసుకొచ్చి ఆ నిధి పోర్టల్ యాప్ అమలయ్యేంత వరకు లేదా సరిచేయేంత వరకు మీకు వేతనాలు ఇవ్వడం అనేది ఇవ్వము అని చెప్పడం చాలా దుర్మార్గమైన విషయం అని మేము చెప్తా ఉన్నాం. నువ్వు నిధి పోర్టల్ కాకుండా ఏ పోర్టల్ అయినా పెట్టుకో, కానీ మున్సిపల్ కార్మికులు నెల ప్రతి నెల 1వ తారీఖున వేతనాలు వేయని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం తెలియజేస్తా ఉన్నాం. ఈ ఏదైతే టీడీపీ ప్రభుత్వం లేదా ఇప్పుడు అధికారంలో ఉన్న ప్రభుత్వం గతంలో 2014 నుంచి 19 వరకు అమల్లో ఉన్నప్పుడు అధికారంలో ఉన్నప్పుడు మున్సిపల్ కార్మికులను అనేక విధాలుగా వేధింపులకు గురి చేసి మానసికంగా ఇబ్బందులకు గురి చేసిన ప్రభుత్వం ఈ ప్రభుత్వానికి ఘనత ఉన్నది.